Hi friends, welcome back to JNTUAUPDATES. ఈ వీడియోలో Sgpa గురించి తెలుసుకుందాం. అసలు ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఏంటి అనేది ఒక ఎగ్జాంపుల్తో క్లారిటీగా మీకు ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందు ఈ Sgpa అంటే ఏంటి, ఇది ఏమి క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనే దానిపైన చెప్తాను. ఇప్పుడు Sgpa ఫుల్ ఫామ్ వచ్చేటప్పటికి సెమిస్టర్ గ్రేడ్ పాయింట్ యావరేజ్. ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఇండివిజువల్ సెమిస్టర్స్ యొక్క గ్రేడ్ పాయింట్స్ని కనుక్కుంటాం అన్నమాట. ఓకే, ఇండివిజువల్గా మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి సెమిస్టర్స్లో, అంటే ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్లో మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఇలాగ ఇండివిజువల్ సెమిస్టర్స్లో మనం పాయింట్స్ని కనుక్కోవడానికి యూజ్ చేసేది ఈ Sgpa మెథడ్. ఓకే, అండ్ ఇప్పుడు డైరెక్ట్గా నేను ఒక ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వీడియోని పూర్తిగా వినండి అండ్ తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో అంటే మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది, మీరు నాకు హెల్ప్ చేసేది అదొక్కటి. సో డైరెక్ట్గా మనం కంటెంట్లోకి వస్తే, ఇంకా మామూలుగా మనం రిజల్ట్స్ని చెక్ చేసుకున్న తర్వాత మనకి రిజల్ట్స్ పేజ్ ఈ విధంగా మీరు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని సబ్జెక్ట్స్ అలా మీకు మొత్తం ఇక్కడ మీకు మెయిన్గా కనపడేది సబ్జెక్ట్ కోడ్, సబ్జెక్ట్ నేము, ఇంటర్నల్ ఎక్స్టర్నల్, టోటల్ మార్క్స్, రిజల్ట్ స్టేటస్, క్రెడిట్స్ అండ్ గ్రేడ్స్. ఇక్కడ మెయిన్గా మనకు కావాల్సింది లాస్ట్ 2 కాలమ్స్ ఏవైతే ఉన్నాయో, క్రెడిట్స్ అండ్ గ్రేడ్స్. ఈ 2 కాలమ్సే మనకి మెయిన్గా ఇంపార్టెంట్. ఇక్కడ క్రెడిట్స్లో మనం ఎటువంటి చేంజెస్ ఏం చేయనవసరం లేదు. గ్రేడ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం చేంజెస్ చేయాల్సి ఉంటుంది మనం. గ్రేడ్స్లో ఇక్కడ ఏ గ్రేడ్, బి, డి, ఎస్, ఆ తర్వాత వచ్చి బి, వై, ఇటువంటి గ్రేడ్స్ అనేవి ఇచ్చినారు, ఆల్ఫాబెటిక్ లెటర్స్. ఈ గ్రేడ్స్ని మనం గ్రేడ్స్ పాయింట్గా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్. క్రెడిట్స్ని ఎటువంటి చేంజెస్ ఏం చేయనవసరం లేదు. గ్రేడ్స్ని మాత్రం ఆల్ఫాబెట్ నుంచి గ్రేడ్ పాయింట్స్గా కన్వర్ట్ చేస్తాం. ఈ పాయింట్స్ని ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మీకు గ్రేడ్ని గ్రేడ్ పాయింట్స్లో ఎలా అసైన్ చేయాలి అని చెప్పి నేను మీకు ఇమేజ్ ఒకటి ఇచ్చాను కదా. ఎస్ గ్రేడ్ కానీ వస్తే మీకు 10 పాయింట్స్, ఏ గ్రేడ్ అయితే 9, బి అయితే 8, సి 7, డి 6, ఈ అయితే 5. ఫెయిల్ అయితే మాత్రం ఎటువంటి క్రెడిట్ పాయింట్స్ ఉండవు, యాబ్సెంట్ అయినా ఎటువంటి క్రెడిట్ పాయింట్స్ ఉండవు. ఓకే, ఇక్కడ ఇవి కన్వర్ట్ చేసుకున్న తర్వాత మీ రిజల్ట్స్ ఒకసారి వచ్చేస్తే గ్రేడ్ పాయింట్స్ని నేను గ్రేడ్లో గ్రేడ్ పాయింట్స్ని కన్వర్ట్ చేసి డైరెక్ట్గా మీకు నెంబర్స్ వేసాను. అండ్ ఇప్పుడు మనకి క్రెడిట్స్లో ఎటువంటి చేంజెస్ ఉన్నాయి, క్రెడిట్స్ని గ్రేడ్ పాయింట్స్ని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూసే 27, 24, 24 అవి. సో ఇప్పుడు మొత్తం మనం క్రెడిట్స్ మొత్తం యాడ్ చేస్తే మీకు 22 వస్తాయి. ఐ మీన్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్తో చెప్పాను, మీకున్న దాన్ని బేస్ చేసుకొని మీరు కౌంట్ చేసుకోండి. గ్రేడ్స్ని మొత్తం యాడ్ చేస్తే 22 వస్తుంది. అండ్ ఇక్కడ నేను మెన్షన్ చేసిన ఇవి 2 క్రెడిట్స్ని గ్రేడ్స్ని మల్టిప్లై చేసిన తర్వాత నాకు వచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేస్తే 181 వచ్చింది. Sgpaని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే టోటల్ క్రెడిట్స్ పాయింట్స్ గెయిన్డ్ బై టోటల్ క్రెడిట్స్. మనం ఎన్ని గెయిన్ అయ్యాము బై టోటల్గా ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి దాంతో డివైడెడ్ బై చేస్తే, అండ్ ఇక్కడ నేను ప్రీవియస్గా చెప్పాను కదా 181, అండ్ క్రెడిట్స్ని యాడ్ చేస్తే 22 వస్తాయి. ఇక్కడ నేను 23 అనేసాను, అది చిన్న మిస్టేక్, కరెక్ట్ చేసుకోండి. సో అంటే మీకున్న క్రెడిట్స్ మళ్ళీ చేంజ్ అయిపోతాయి, బట్ ఎగ్జాంపుల్గా నేను ఇది 181 డివైడెడ్ బై 23 చేస్తే వచ్చిన రిజల్టెంట్ ఆన్సర్ వచ్చి 8.545 అలాగా వస్తుంది. బట్ యూనివర్సిటీ పాయింట్ తర్వాత 2 నెంబర్స్తో రౌండ్ ఆఫ్ చేసేస్తుంది. సో ఇదనమాట Sgpa క్యాలిక్యులేషను. నెక్స్ట్ వచ్చేప్పటికి టోటల్ Cgpa ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JNTU అప్డేట్. కీప్ సపోర్టింగ్ ఫర్ JNTU.